నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ చరిత్ర వైభవాన్ని ప్రదర్శిస్తున్న నిర్మల్ ఉత్సవాలు, సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. క్రీడలతో శారీరక మానసిక ఒత్తిడికి ఉపశమనం. జిల్లా ఎస్పీ జానక్ షర్మిల. నిర్మల్ దాదాపు 400 సంవత్సరాల చరిత్ర గల తెలంగాణలో ప్రసిద్ధ పట్టణం. నిమ్మనాయుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడని, అందుకే నిమ్మలగా ఆ తర్వాత నిర్మల్గా మారిందని చర్చ చెబుతోంది. ఎంతో చరిత్ర నిర్మల్ చారిత్రక వైభవం పాఠ్య పుస్తకాల్లో కానీ అటు తెలుగులోకి తెచ్చేవారు కానీ మరుగున పడిపోతున్న సమయంలో నిర్మల్ ఉత్సవాలు ఈ ప్రాంత చారిత్రక వైభవాన్ని చాటి చెప్తున్నాయి. నిమ్మనాయుడు పరిపాలించిన ప్రాంతంగా నాడు నిమ్మల అని, నేడు నిర్మల్ అని పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. నిర్మల్ కోట 64 బురుజులు, 7 ద్వారాలు, లోతైన కందకాలు, రాజభవనం, సభాభవనం, హవామహల్, అంతఃపురం, కోనేరుబావి వంటి ప్రదేశాలు నిర్మల్ చారిత్రక ప్రాశస్తాన్ని చెబుతున్నాయి. పట్టణం చుట్టూ 32 గడులు నిర్మించిన భక్తి సైనిక బలగాలతో నిర్మల్ రక్షించాలని, శత్రు దుర్భేదమైన రక్షణ వేస్తుండేదని చరిత్ర చెబుతోంది. ఇన్ని విశేషాలు, ఇంత చరిత్రలో నిర్మల్ పట్టణం ఈ తరం వారికి తెలిసేలా వెలుగులోకి తేవడం శుభపరిణామం. గత సంవత్సరం నిర్వహించినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ దగ్గరుండి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం వివిధ కళారూపాలతో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఎందరినో ఆకట్టుకుంటున్నాయి. నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని, నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని.
గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు, దేశభక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనునిత్యం శారీరక మానసిక ఒత్తిడితో విధులు నిర్వహించే పోలీసులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని జిల్లా ఎస్పీ డాక్టర్ జానక్ షెల్వర్ అన్నారు. నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్మల్ బైన్సా పోలీస్ సబ్ డివిజన్ పోలీసులకు, ఏఆర్ విభాగ పోలీసులకు ఈ క్రీడా పోటీలను నిర్మల్ పోలీస్ టైగర్ ట్రోఫీ పేరుతో నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ ట్రోఫీ ముగింపు కార్యక్రమంలో ఎస్పీ జానక్ షెల్వర్ పాల్గొని ప్రసంగించారు. క్రీడల్లో క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన పోలీస్ సిబ్బందిని అభినందించారు. కాగా ఈ పోటీల్లో నిర్మల్ జట్టు ప్రథమ బహుమతి కైవసం చేసుకోగా రెండో బహుమతి బైన్సా జట్టు కైవసం చేసుకుంది. విజేతలకు ఎస్పీ ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యలో నిర్మల్ అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, సాయి కిరణ్, రాజేష్ మీనా, సిఏలు, ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ సాయి కృష్ణ రూపంలో కోల్పోయింది. గుడ్ బ్యాటింగ్, సెన్సిటివ్ బ్యాటింగ్ రాయస్ ద్వారా సింగిల్ రన్. ఈసారి గాల్లో బాల్ లేచింది అటు నుంచి అంకుష్ 10 for 3 overs కంప్లీట్. లాస్ట్ కూడా ఏమైనా డివిజన్ కూడా ఏమైనా ఉంటే చూడొచ్చు. విన్నర్ టీమ్ అండ్ రన్నర్ వెరీ గుడ్. ఈసారి మిక్స్ చేసేయాలి. ఏఆర్ బైన్సా నిర్మల్ మిక్స్ చేసి ఆడాలి. కంగ్రాచులేషన్స్ రాజేష్. మ్యాచ్లో విన్నర్గా గెలిచిన నిర్మల్ ఎస్పీ గారు మేడం చేతులు నిర్మల్ జిల్లాకు సంబంధించి నిర్మల్ పోలీస్ టైగర్ ట్రోఫీ ఈ 2-3 డేస్ నుంచి దీన్ని నిర్వహిస్తున్నాము. దీనికి మన ఏఎస్పీ నిర్మల్ సాయి కిరణ్ అండ్ ఏఎస్పీ బైన్సా రాజేష్ మీనా వీళ్ళిద్దరూ కూడా చాలా యాక్టివ్గా రోల్ తీసుకొని దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఈ 2 రోజులు మంచిగా ఆర్గనైజ్ చేసినందుకు వీళ్ళిద్దరిని అభినందిస్తున్నాను. అలాగే ఆర్ఐ అడ్మిన్ కూడా దీంట్లో చాలా బాగా చేశారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పోలీసులకి రోజు ఉండే ఒత్తిడి నుంచి కొంచెమైనా ఈ రకమైన ఆట విడుపులు ఉంటే కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది, వాళ్ళకి కూడా స్ట్రెస్ బస్టర్గా ఉపయోగపడుతుందని దీన్ని మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. క్రికెట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. లాస్ట్ డే ఫైనల్ మ్యాచ్కి ఫ్యామిలీస్ కూడా వచ్చారు, పిల్లలతో సహా వచ్చి ఇక్కడంతా ఎంజాయ్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మార్కండేయ మార్చి జయంతి వేడుకలను పట్టణంలోని బంగల్పేట్, ప్రియదర్శి నగర్, పద్మశాలి బంగారంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కండేయ మార్చి చిత్తపడానికి పూలమాల్సి మంత్రోచ్చరం మధ్య పూజలు నిర్వహించారు. పద్మశాల కులదైవమైన మార్కండేయ మహర్షిని పూజించుకోవడం తమ భాగ్యమని పలువురు కులబంధువులు పేర్కొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదం చేశారు. ఈ కార్యక్రమంలో జల్ది రాజేశ్వర్, జగన్మున్నా, పద్మశాలి పంగలపేట సదస్సు పెంటం శ్రీనివాస్, తాజా మాజీ కౌన్సిలర్ నవీన్, ఆయా పంతాల అధ్యక్షులు మెట్టపల్లి జనార్దన్, శిరు నరసయ్య, గణేష్, కుల సంఘ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. इंद्रस्तदिक्पालका देवतुभ्यं नमः ध्यानं समर्पयामि आवायामि स्थापयामि पूजयामि मूर्छलिन पादोपादं समर्पयामि वस्त्रं समर्पयामि मुख्यचमानं समर्पयामि शुद्धोरका भूषणं धन्ये धर्मसम्पूतं विद्युत्कानि समर्पकं कुमारं चक्रियस्तं मङ्गलं प्रणमामि रेणुकल्का श्यामभूपेन बुधं सत्त्वगुणोपेतं तद्बुधं प्रणमाम्यहं देवनाचा कृष्णाचा गुरुं काञ्चनं बुद्धिभूतं प्रलोकेशं बृहस्पति प्रणमाम्यहं लीलाजना समपातं वैकुण्ठं रजत्याय मातान्दा सम्पूतं तं नमामि चरित्रम् अगाकाय महावीरं चन्द्रदिताय सिद्धिकेकर्मणं प्रणमाम्यहं.
సోన్ మండలం కడతాల్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయాభివృద్ధికి దిలావర్పూర్ మండల కేంద్రానికి చెందిన కర్రోల నిఖిత గణేష్ బుధవారం రోజు ఆలయ గురుస్వామి నర్సారెడ్డికి 15,111 రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విరాళం అందించిన వారికి ఆశీస్సురాలు ప్రీతిప్రసాదం చేశారు. దిలావర్పూర్ గురుస్వామి రమేష్ తదితరులు పాల్గొన్నారు. దిలావర్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం విద్యార్థులు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఎంఈఓ సదానంద ఆధ్వర్యంలో ఎంపీడో చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. పీఎం శ్రీ స్కీమ్ కింద మంజూరైన క్రీడా దుస్తుల తయారులో వ్యవోపాధ్యాయుడు గుగులో అంబాజీ కృషి చేశారని తెలిపారు. సమ్మక్క సారలమ్మ మహాప్రసాదాన్ని ఆర్టీసీ ఇంటి వద్దకే అందిస్తుందని నిర్మల్ డిపో మేనేజర్ ఎం పండర్ తెలిపారు. జాతరకు వెళ్లేని వారికి నిర్మల్ బస్టాండ్లో కేవలం 299 రూపాయలు ప్రత్యేక కౌంటర్లో చెల్లించి మహాప్రసాదాన్ని పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన పోస్టులు విడుదల చేశారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నవీన్ కుమార్, స్టేషన్ మేనేజర్ ఏఆర్ రెడ్డి, విజి రెడ్డి, కార్గో డిఎం కిషోర్ కుమార్, కంట్రోల్ ఎంసీ శేఖర్, గంగన్న తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ఎస్ఐ శ్రీకాంత్ స్పష్టం చేశారు. సారంగపూర్ మండలం స్వర్ణ గ్రామంలో బుధవారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో ఎస్ఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకే రాష్ట్ర ప్రభుత్వం అలవి కార్యక్రమం చేపట్టిందన్నారు. వాహనదారులు రోడ్డు భద్రత వారు పాటించాలని కోరారు. పోలీసులు మాధవ్, లింగం, శ్రీలత, గ్రామస్తులు పాల్గొన్నారు. పట్టణంలోని బుధవారపేట బాగులవాడ శ్రీ సరస్వతి మందిర్ పాఠశాలలో శుక్రవారం వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రధానాచార్య కొండూరు నరేష్ తెలిపారు. బాసర్లో అమ్మవారి దగ్గర అర్చన చేయబడ్డ కుంకుమతో వెంకటరమణాచార్య చేతుల మీదుగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం యజ్ఞం, పూర్ణావతి కార్యక్రమాలుంటాయన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా నిర్మల్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. డిపో మేనేజర్ పండర్ మాట్లాడుతూ వాహనదారులు తగు జాగ్రత్తలతో వాహనాలు నడపాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు శేఖర్, బస్ పాస్ ఇన్ఛార్జ్ గంగన్న తదితరులున్నారు. సారంగపూర్ మండలంలోని స్వర్ణ, చించోలి బీచ్, జామ్ క్లస్టర్లోని సీఎం కప్ 2026 వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ పోటీలను మార్గం చైర్మన్ అబ్దుల్ హాదీ, సర్పంచులు, ఎంపీలు లక్ష్మీకాంతరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సహిస్తుందన్నారు. ఎంఈఓ మహేందర్, ఆయా గ్రామాల సర్పంచులు, క్రీడాకారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. లక్ష్మణ్ చందా మండలం ప్రభుత్వ పాఠశాలలో సీఎం కప్ క్రీడా పోటీలను నర్సాపూర్ డబ్ల్యూ సర్పంచ్ మల్లేష్ యాదవ్ ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయన్నారు. క్రీడలో రాణించి ఒత్తిడితో ప్రజలు కనిపిస్తే ప్రభుత్వ శాఖలు ఉద్యోగులు సైతం ఉపయోగపడుతున్నారు. ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బావపూర్ హై స్కూల్లో క్రీడా కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఈ క్రీడల పట్ల పిల్లలకు మంచి ఉల్లాసం కనిపిస్తుంది. ఈ క్రీడా కార్యక్రమంలో పాల్గొంటే ప్రభుత్వ ఉద్యోగాలుగా పొందుటకు అవకాశం కలుగుతుంది. పిల్లలు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన దానికి మన సీఎం గారి రేవంత్ రెడ్డి గారికి చాలా శుభాభివందనలు. సారంగపూర్ మండలం చించోల్బీ గ్రామంలోని మార్కండే జయంతిని పురస్కరించుకుని ఆలయంలో ఘనంగా పూజలు, అభిషేకాలు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద్ చేతులంచిన సామర్ వేణుగోపాల్ రెడ్డి శాలువాతో సన్మానించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. చాట్ల చిన్న నరసయ్య, మాన్పూర్ కాశీనాథ్, మాన్పూర్ అశోక్, మాన్పూర్ నారాయణ, పోశెట్టి, అంకం సత్యనారాయణ, ఎనుగొందల మోహన్, గోనపతి, గోనె రవి, చాట్ల చందు, నరేష్, మాన్పూర్ లక్ష్మణ్ తదితరులున్నారు.
మార్కండేయ జయ జయ మార్కండేయ శుభములనొసగే తండ్రి శుభములనొసగే దేవ శుభములు గోరుమయ స్వామి విజయములు సగుమయ జయ మార్కండేయ జయ జయ మార్కండేయ శుభములనొసగే తండ్రి శుభములనొసగే దేవ శుభములు గోరుమయ స్వామి విజయములు సగుమయ ఋషులకు ఋషి మహర్షి భృగు మహర్షి మనవడిగా యుఖండ మరుపతి పుణ్య దంపతుల ముద్దుల తనయుడిగా అలాగే అన్నప్రసాదానికి కావాల్సిన సరుకులను మన శ్యామల జ్యోతి అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు సమర్పించుకున్నారు. ఇదే ఎత్తున ఈ కార్యక్రమానికి భక్తులు అతి సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మామడమండలోని పొన్కల్ గ్రామంలో సీఎం కప్ పోటీలను సర్పంచ్ చిట్యాలక్ష్మి ప్రారంభించారు. ఖోఖో కబడ్డీ ఆటల్లో ఆడి విజయం సాధించాలని గ్రామానికి మండలానికి మంచి పేరు తీసుకురానున్నారు. విద్యార్థులను ఆట నడిపించి సెలెక్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు మహేశ్వరన్, పీటి లక్ష్మి, నచ్చేందర్, నాయకులు రాజారెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు. చిత్తలాంటి వేగంతో పరిగెడుతున్నారు. విద్యార్థుల పేర్లు సరిగా తెలియదు కాబట్టి అమ్మ వావ్ రావు సార్ పొన్కల్ పాఠశాలలో జరుగుతుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి మన శ్రీ వైష్ణవి చదువుల్లో ఆటల్లో స్పీచ్లో ఎప్పుడు ముందుంటుంది. కబడ్డీ కబడ్డీ అంటూ మరి తీగలాంటి కళ్ళతో బోనస్ పాయింట్ మరి పట్టాడ సారంగపూర్ మండల కేంద్రం శ్రీ భక్త మార్కండేయ మందిరంలో బుధవారం మార్కండేయమార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్కండేయ చిత్రపటాన్ని పూలమార్చి భక్తి శ్రద్ధలతో పూజన చేశారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. పద్మశాలి సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ, భూమలింగం, నవీన్, శంకర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मात्रो गणप सम्राडापो विराडापस्त्राडाप चंदा गुशापो ज्योति गुशापो एजी गुशापो सत्यमाप सर्व देवतापो भूर्भो स्वरम गंगे च यमुने च गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु गंधाधारं दुरादर्शा नित्यपुष्टिं करिष्ये कर्पूर गौरं कल्लगंटुंति आनंद कर्पूर नीराजनं समर्पयामि. हर हर महादेव शंभो शंकर. मार्कंडेय महाराज की जय. जय मार्कंडेय. जय मार्कंडेय. जय मार्कंडेय. जय मार्कंडेय. जय पद्मशाली. जय पद्मशाली. जय पद्मशाली. जय पद्मशाली. जय मार्कंडेय. जय मार्कंडेय. जय मार्कंडेय.
వేగం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం నిజమైన క్రీడా స్ఫూర్తి, దృఢ సంకల్పానికి ప్రతీకలని మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రగడ్డ అన్నారు. నిర్మల్పట్నంలోని విజయోన్నత పాఠశాలలో 2వ తరగతి విద్యార్థిని ఎం మహతి రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ 60 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పథకం సాధించిన సందర్భంగా అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు. అతి చిన్న వయస్సులోనే చూపిన ప్రతిభను ప్రశంసించారు. పాఠశాల ప్రధాన సయ్యన గారు భూమయ్య, ఉపాధ్యక్షులు అంబారాణి, కోశాధికారి సుధాకర్, విజయలక్ష్మి, మంచిరాల నాగభూషణ్, మోహన్ రెడ్డి, గిరిప్రసాద్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. అండర్ 8 ఇయర్స్ రన్నింగ్ కాంపిటీషన్లో విజయ స్కూల్ నుంచి మహిత మార 2వ తరగతి అమ్మాయి పార్టిసిపేట్ అయ్యి అందులో గెలుపొందడం విజయ స్కూల్కి, నిర్మల్కి చాలా గర్వకారణం. మరి పాప ఇంత చిన్న వయసులో అంత మంచి 60 మీటర్ల రన్నింగ్ రేస్లో పాల్గొనడం, అందులో గెలుపొందడం మన విజయ స్కూల్ కానీ నిర్మల్ కానీ చాలా సంతోషకరమైన విషయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ చరిత్ర వైభవాన్ని ప్రదర్శిస్తున్న నిర్మల్ ఉత్సవాలు, సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. క్రీడలతో శారీరక, మానసిక ఒత్తిడికి ఉపశమనం. జిల్లా ఎస్పీ జానకి షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.